250 మందిలో వర్కర్స్. ఈ 250 మందిలో ప్రతి ఒక్కరికి కమలాకర్ గారు తెలుసు, ఆయన టీం అందరూ తెలుసు, మన ప్రసాద్ టీం మన మల్లికార్జున టీం అందరూ తెలుసు. ఈ టీంల ప్రకారం మనం అయితే ఏ పని అయితే మనం సక్సెస్ చేయాలనుకున్నామో ఇక్కడ మనకు సక్సెస్ అవుతుంది. ఎట్లా అంటే మన కమలాకర్ గారు డైరెక్ట్ ఉన్నాడు కాబట్టి ఆయన మనకి మనకి ఏదైతే మనకు 1000 రూపాయలు ఇస్తాడా, 1500 ఇస్తాడా, 200 ఇస్తాడా అనేది ఆ కమిట్మెంట్ ఏదైతే మనకి ఇచ్చిండో ఆ కమిట్మెంట్ పైసలు అనేది మనకు పక్క ఇంటికి వస్తాయి, లేదా బ్యాంక్లో పడతాయి. ఒక 15 రోజులు లేటు మనం ఎంత తొందరగా ప్లాట్ సేల్ చేసేవాళ్ళకి అంత తొందరగా కమిషన్ పైసలు వస్తాయి. ఇవాళ ఆయన కొనిచ్చినామనుకో మనకు వచ్చేదో 1000 రూపాయలు, కాకపోతే రెండోసారి వాడు మనకు కస్టమర్కు 10,000 కొనిస్తే ఆయన 20,000 కప్పుకున్నాడు, ఆయన మనకు వదిలిపెట్టాడు. ఆ కస్టమర్ కూడా గుప్తా గారికి ఫోన్ చేయాలి, గుప్తా గారి ద్వారా తీసుకుంటేనే మనకు డబ్బులు అయితే పైసలు అని చెప్పి ఆయన కూడా కొంచెం అర్థమైతే ఆయన ద్వారా ఇంకో నలుగురు కస్టమర్స్ వస్తారు. ఇట్లా మన కస్టమర్స్ పెంచుకుంటూ పోయినా పోతే మన కమిషన్ వస్తుంది. ఇక్కడ కమలాకర్ దగ్గర మనం కొట్టియచ్చు. తర్వాత రెండోది ఇసికించొద్దు, at the same time వదిలిపెట్టు. That is the lesson what I learned in my 25 years of experience. Keep on motivated. ప్రతిసారి ప్రతి వీక్ ఒక్కరున్నా కూడా మీటింగ్కి రండి. మీటింగ్ వచ్చి కాసేపు ఇక్కడ కూర్చోండి. మీకు కూర్చుంటే ఏమవుతుందంటే నిద్ర వస్తుంది, అన్నందన్నా నిద్ర రాకుండా మాకు కూడా నిద్ర వస్తారు. వాట్ హ్యాపెన్స్ ఇస్ యు నో ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఆల్ పీపుల్. అందరి అనుభవాలు మీరు పంచుకునేటప్పుడు మీకు ఎప్పుడైనా ఆ అనుభవం ఎదురైనప్పుడు ఎలా ఫేస్ చేయాలి అనేది మాకు అర్థమవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. వీ కెన్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ కస్టమర్ లైక్ యూ. Thank you very much for your valuable patience and time. Let us meet again.